రైతుల ఆత్మహత్యలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలు ఒకవైపు అప్పుల భారంతో కుప్పకూలిపోతుంటే మరోవైపు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైందన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని, పంట పండించిన గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, పంటలకు సరైన ధరలు లేకపోవడం, నష్టపరిహారం ఆలస్యం కావడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అనంతపురం జిల్లా రైతాంగాన్ని వెంటనే, అనంతపురం జిల్లా రైతాంగాన్ని వెంటనే, అనంతపురం జిల్లా రైతాంగాన్ని, చనిపోయిన రైతులకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే చెల్లించాలి 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 వెంటనే రైతులకు నష్టపరిహారం వెంటనే, రైతులకు నష్టపరిహారం వెంటనే, రైతులకు నష్టపరిహారం వెంటనే, రైతులకు ఇన్సూరెన్స్ నమస్కారం. ఈరోజు అత్యంత బాధతో రైతులని చూసిన తర్వాత అసలుకి ఏమి చేయాలో అర్థం కాక ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా రైతుని ఈ ప్రభుత్వం, ఇది మళ్ళీ స్పష్టంగా చెప్తాను, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రైతుని ఏ విధంగా కాపాడాలనే ఒక ఏకైక కోరికతోనూ ఆ బాధతోనూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాం. మేము ఇచ్చిన ప్రతి స్లోగన్ కూడా అది మా కడుపులో నుంచి వచ్చిన స్లోగన్. అది రోజు రోజుకి అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రీసెంట్గానే సింగనమల నియోజకవర్గంలో 3 ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న నాగలింగం పుట్లూరు మండలం ఎల్లుట్లలో చనిపోతే కేవలం అరటి రైతు, అప్పుడు రూపాయి పావలా ఉన్నాయి కిలో, అప్పుడు చనిపోయారు. అట్లాగే మోహన్ అనుకుంటా నిన్న మడుగుపల్లిలో బోర్లు ఎండిపోయినాయి. ఆ మడుగు ఉంటుంది అక్కడ, అది ఆ ప్రాంతంలో వీళ్ళు బోర్లు వేస్తారు. పైన ఉన్న నీళ్ళు 800 అడుగులు పైన రాకపోయి అసలుకి 15 ఎకరాల్లో ఉన్న పొలం ఏం చేయాలో అర్థం కాలే. చదువుకునే బిడ్డ ఉంది, పాలిటెక్నిక్ చేస్తూ ఉంది, ఫస్ట్ ఇయర్ అమ్మాయికి. పెద్ద బతికిన కుటుంబం లాగా ఉంది. ఎవరిని అడుక్కోలేక ఏం చేయలేక అతను ప్రాణం తీసుకుంటే ఆ కుటుంబంకి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అక్కడికి అక్కడ ఏంది లేదు. చూసే వాళ్ళకు పెద్ద కుటుంబంలా కనిపిస్తున్న, లోపలికి పోతే అంతా నెరలిడిచిన రైతు యొక్క పరిస్థితి. నిన్న బాబు అంటే పల్ల డార్పల్ల మండలంలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు 75 మంది చనిపోయారు ఈ జిల్లాలో. ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే రాజకీయమే లేదు దీంట్లో. రాజకీయం అనేది కాదు. ఒకవేళ రైతుల కోసం చేసేది రాజకీయమే అని ఎవరు అనుకుంటే ఇంకా ఇంతకంటే గట్టిగా చేస్తాం, ఇంతకంటే గట్టిగా రైతు, ఎందుకంటే రైతుల యొక్క బాధలు వీళ్ళకి అర్థం కావడం లేదు. చాలామంది రైతాంగం ఈరోజు ఆలోచించే అసలుకి వీళ్ళకి పిల్లలు, ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అక్కడ ఎంతమందినని మా నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీసుకోగలరు, చేయగలరు. కనుక ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ఆ రోజున నాకు భయం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యల్ని రికార్డు చేయడానికి కూడా అది ఒప్పుకోలే. మేము అడిగేది ఒక్కటే, అయ్యా రైతును ఆదుకొని, ఇప్పుడు చనిపోయారు, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి రైతుకు.
తక్షణం ఇవ్వండి.